హలో హాయ్ అండి. మన దగ్గర దొరికే మల్టీ మిల్లెట్ ఇడ్లీ రవ్వకి ఇంకా డౌట్స్ అడుగుతూ ఉన్నారండి. పాత కస్టమర్స్కి అయితే ఇది ఎలా యూస్ చేయాలి ఏంటనేది తెలుసండి. వాళ్ళు రిపీటెడ్గా తీసుకుంటూ ఉంటారు. ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇడ్లీ రవ్వలో మనం 5 రకాల మిల్లెట్స్ అయితే ఉంటాయండి ఇందులో. మనం ఇదేంటంటే నేనే నానబెట్టేసి అంటే ఎండబెట్టేసి ఇలా రవ్వలా చేసి ఇస్తానండి. మీరు ఇంకా డైరెక్ట్గా యూస్ చేసేసుకోవచ్చు. కడగాల్సిన పనే ఉండదు, నానబెట్టాల్సిన పని కూడా ఉండదండి. మీరు జస్ట్ మినపప్పు ఒక్కటి నానబెట్టుకొని అది జస్ట్ మిక్సీలో రుబ్బేసుకుంటే సరిపోతుందండి. మనకి ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూసారు ఎంత సాఫ్ట్గా వచ్చాయి. నార్మల్ ఇడ్లీల కన్నా ఇవి 100% బెటర్ అండి. డయాబెటీస్ ఉన్న ఎవరైనా సరే తినొచ్చండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. జస్ట్ మీరు మినపప్పు రుబ్బేసుకొని అది మిక్సీకి వేసేసుకోండి సరిపోతుంది. గ్రైండర్ కూడా అవసరం లేదు. మిక్సీకి చాలా సాఫ్ట్గానే వస్తాయండి ఇడ్లీలు కూడా. మామూలుగా మనం ఇడ్లీ అనగానే గ్రైండర్కి వేసుకుంటాం కదా, గ్రైండర్కి అవసరం లేదండి. మిక్సీకి వేసేసుకొని మినపప్పు జస్ట్ డైరెక్ట్గా ఈ రవ్వని నానబెట్టకుండా అందులో కలిపేసుకోండి రుబ్బులో. నేను 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల మల్టీ మిల్లెట్ ఇడ్లీ రవ్వ యూస్ చేస్తానండి. మీరు కూడా ఒకసారి మన దగ్గర దొరికే మల్టీ మిల్లెట్ ఇడ్లీ రవ్వని ట్రై చేయండి. అందరికీ నచ్చుతుంది. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయండి. నేను ఇది ఎండేసినప్పుడు కూడా పైన ఇంకో క్లాత్ కప్పుతానండి, మట్టి కానీ ఇమి పడకుండా. అందుకు భయం లేకుండా హ్యాపీగా డైరెక్ట్గా యూస్ చేయొచ్చండి. బాయ్.